తో పోయేదాన్ని గొడ్ల వరకు తెచ్చుకున్నారు. నోటితో పోయేది ఏంది గొట్టల దాకా తెచ్చుకున్నాడు ఆయన. అంటే ఈ మధ్య గొట్టలు వాడే దొంగ చెట్లు ఇవన్నీ కొట్టాడు కదా, అది అలవాటు అయిపోయింది. అలాగే దీన్ని కూడా చేసాడు. సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట పైన స్పందించారు. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది కదా, అవునవును, దాని మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. అభిమాని సరిపోతే హీరో వెళ్ళలేదు, సినిమా పరిశ్రమ డైరెక్ట్. ఈయనకి నైతిక విలువలు ఉన్నాయి, ఆయనకి నైతిక విలువ లేదు. అంతే దానికి సమాధానం. అభిమాని సరిపోతే వెళ్ళలేదు ఇంతవరకు. ఎవరంటే జనాలు డబ్బులు తీసుకుంటారు. జనాలు డబ్బులు తీసుకునే వరకే ఏ హీరోలైనా వాళ్ళు యాక్ట్ చేసేది దేనికి? డబ్బు రావడానికి. జనాలు వెళ్తున్నారు. సస్తే ఏంటి వాళ్ళకి, బతికితే ఏంటి వాళ్ళకి. ఈయనంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఈయనకి నైతిక విలువలు ఉన్నాయి కాబట్టి ఈయన స్పందించి మాట్లాడి నోటితో పోయేదాన్ని గొడ్ల వరకు తెచ్చుకున్నారు. నోటితో పోయేది ఏంది గొట్టల దాకా తెచ్చుకున్నాడు ఆయన. అంటే ఈ మధ్య గొట్టలు వాడే దొంగ చెట్లు ఇవన్నీ కొట్టాడు కదా, అది అలవాటు అయిపోయింది. అలాగే దీన్ని కూడా చేసాడు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పేరే తెలియదు ఆయనకి. ఆయన గురించి మనం మాట్లాడేది ఏంటి? అల్లు అర్జున్ ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారి గురించి? చిన్న పిల్లవాడిని అడిగినా సీఎం ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్తారు. నేనేమంటున్నాడు? మంచినీళ్ళాగి చెప్తున్నాడు, కవర్ చేస్తున్నాడు. ఆ అవార్డు ఒకటి ఇచ్చారు, కోతికి కొబ్బరి చెప్పు ఇచ్చినట్టు. ఆ అవార్డు చూసి బాబు కొడుకులు ఇద్దరు మురిసిపోతున్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఇది సినీ ఇండస్ట్రీ కానివ్వండి అక్కడికి వెళ్ళి పరామర్శించారు. అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో ఉండి సినీ ఇండస్ట్రీ మొత్తం వెళ్ళింది. ఆయన కొమ్ము కాసింది. థియేటర్లు ఆయన చేతిలో ఉంటాయి, ఎవరో వాళ్ళ నాన్నగారి చేతిలో. మరి ఆయన్ని పరామర్శించాలి. వీళ్ళ దగ్గర ఏం థియేటర్లు ఉంటాయి? చచ్చిపోయింది, వాళ్ళకు టికెట్ తగ్గినట్టేగా. అంతే. ఇంకా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత సినీ ఇండస్ట్రీస్ మొత్తం వెళ్ళి అప్పుడు పరామర్శించి కొంత అమౌంట్ పరంగా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్కి కాలు ఇరిగిందా, చేయి ఇరిగిందా అధ్యక్ష అన్నారు. కరెక్ట్ మాట్లాడారు. ఆయన ఎవరి మనిషి కాదు, సొసైటీ నుంచి వచ్చిన మనిషి, కష్ట సుఖాలు తెలిసిన మనిషి కాబట్టి అలా మాట్లాడాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని స్పందిస్తూ రేవంత్ రెడ్డి చేసింది కరెక్టే, ఆ స్థానంలో ఎవరున్నా కానీ అలాగే బిహేవ్ చేస్తారు. చట్టం తన పని చేసి ఇప్పుడు అదే ఉంచాలంటే రేవంత్ రెడ్డి గారికి ఎంతసేపు రిమాండ్లో ఉంచాలంటే జోక్యం చేసుకొని ఆయన అలాగనలా. ఆ చట్టం తన పని తను చేసుకుపోయిద్ది. పోలీసులు తీసుకెళ్ళారు, బెయిల్ ఇచ్చారు, తీసుకొచ్చారు. ఒక రోజుకి ఏదో ఈయన సంవత్సరం ఉన్నంతగా ఇదయ్యారు. ఇప్పుడు తల్లి చనిపోయింది, ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు? తండ్రి చూడగలరా? చూస్తాడు, కానీ తల్లి లేని బాధ ఎవరు తీర్చగలరు? ఎవరో తీర్చలేరు. సార్ ఓవరాల్గా పరిపాలన ఎలా ఉంది? ఎవరిదండి? కూటమి పరిపాలన బాగానే ఉంది. ఎక్కడి నుంచి ఎలా ఉంటుందో చూడాలి. ఎక్కడి నుంచి ఇక మొదలైద్ది ఏంటి అనేది. ఎంతవరకు అంటే అవి చూస్తా వస్తున్నారు. 4-5 నెలలు గడిచినాయి. ఇంకెక్కడి నుంచి అన్నా అభివృద్ధి పదం వైపు వెళ్తే బాగుంటుంది. లేదా అంటే జగన్కి పట్టిన కంటే దీనికి పట్టింది. నా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారి ఘటన పైన స్పందించారు. సంధ్య థియేటర్ ఘటన పైన ఓటుతో పోయేదాన్ని గొడ్ల దాకా తెచ్చుకున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. మీరే అంతే కదండి. పెద్ద చిన్న విషయాలు రాష్ట్రంలో ఇన్ని పరిస్థితులు ఉంటుండగా దాన్ని అంతగా చేసుకోవాల్సినంత ఆయన కావాలని చేసింది కాదు కదా. అన్ని ఇన్సిడెంట్లు అన్ని విధాలుగా తప్పు ఉంటుంది. ఆమె పిల్లలు తీసుకొని రావడం అంతరెస్సలో ఒక తప్పు అయితే, ఆయన కూడా జరిగినాక కూడా అలా స్పందించడం తప్పే. ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శ చేసి ఇవ్వాల్సిన ఏమైనా ఇచ్చినట్లయితే ఎవరికి ప్రాబ్లం లేకుండా ఎవరికి కావాలని చేయరు. వాళ్ళు కావాలని చనిపోవడానికి అయితే థియేటర్కి రారు. ఇంత పెద్ద చిన్న విషయాన్ని కూడా ఇదంతా ఒక మీడియా కూడా ఒక పెద్ద విషయంగా భావించుకొని అదే పనిగా చేస్తుంది. ఈ మీడియాకి కూడా ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, ఎన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ పట్టించుకోకుండా పద్దాక దాని మీద మీడియా కూడా అలా స్పందించడం అది ఎంతవరకు కరెక్ట్? ఇంకా దాని మీద సాగదీయడం కూడా అనవసరం.
వాళ్ళు చనిపోయిన ఫ్యామిలీస్కి ఎలా వీలైతే అలా సాయం చేయడానికి, ఆ బాబుకి ఆరోగ్య పరిస్థితి చక్కబడేటట్టు విద్యని ఆయనకి ఎలాగ అందించాలనేది కొంచెం చూసుకుంటూ దాన్ని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి మిగతా కార్యక్రమాల మీద మీడియా కూడా ఎవరి అభిప్రాయాలని అప్రాక్సిమేట్గా అలానే ఉంటాయి. దాన్ని ఇంకా అలా చేయడం కూడా అనవసరం నాకు తెలుసు. జరిగిపోయిన విషయం గురించి మనం ఇంక స్పందించడం కూడా జరిగింది. ఎవరిదైనా కావాలని ఎవరు చేయరు. అంటే హీరో కానివ్వండి, ఆ సినిమా డైరెక్టర్స్ కానివ్వండి, ఒకరు కూడా వెళ్ళి పరామర్శించలేదు. అది వాస్తవంగా అది తప్పు. 100% అలా జరిగినబట్టే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా వీళ్ళు సాయపడగలరు అనేది చూసుకున్నట్లయితే బాగుండేది. అది చేయకపోవడం అల్లు అరవింద్ ఆ సమస్య తప్పే. రేవంత్ రెడ్డి చేసింది దీంట్లో కరెక్టే. ఆయన వెర్షన్లో ఆయన మాట్లాడాడులేండి. ఆయన్ని తప్పుపడడానికి లేదు. ఎలా తప్పుపడడానికి లేదంటే, ఇంత చనిపోయిన ఫ్యామిలీస్ పరామర్శించకుండా సినీ పెద్దలందరూ ఆయన ఇంటికి పరామర్శకి వెళ్ళడం కూడా అది వాస్తవంగా దాన్ని కూడా ఒక తప్పుగానే పరిగణించారు. ఇక్కడ ఎవరిని తప్పు పడడానికి లేదండి. ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళవి. తప్పు పడటం అయితే 100% వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ సినీ పెద్దలందరూ కూడా పరామర్శించారు. అలానే రేవంత్ రెడ్డిని తప్పు అనడానికి కూడా లేదు. ఆయన రాజకీయ నాయకుడు కనుక వాళ్ళకి మేలు జరగడానికి ఆయన వెర్షన్లో ఆయన మాట్లాడారు. అది జరిగినాక దిల్ రాజు కూడా వెళ్ళినట్లున్నారు. దాని సమస్య పరిష్కరించి అన్నట్లున్నారు కదా. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత సినీ ఇండస్ట్రీ మొత్తం అప్పుడు వెళ్ళి అవును ముందు వెళ్ళాలి. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన వెంబటే, ఆ చనిపోయిన వెంబటే ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ప్రకటించాడు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాలి కదా. వాళ్ళకి ఏం కావాలన్నా వీళ్ళు చేసేటట్లు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అంత చిన్నపిల్లల్ని వేసుకొని ఫస్ట్ డే సినిమాకి రావడం అనేది కూడా వాళ్ళ వైపు కూడా తప్పు ఉంది. తప్పు లేదు అని అనడానికైతే లేదు. అంత రెస్లో రిలీజ్ రోజు ఫ్యామిలీ పిల్లలు తీసుకోవాలని అంత అవసరం మాకేం వచ్చింది. ఫ్యాన్స్ అయితే చూస్తారు. జీవితాన్ని కోల్పోయింది కదా. తొక్సిలాట పైన స్పందించారు. మీరేమంటారు? స్పందించారు కళ్యాణ్ మరి వాళ్ళ ఆమె చనిపోయింది కాబట్టి ఆమెకి ఏదైనా మనం ఇవ్వాలి కదా, మనవర్తి ఇవ్వాలి కదా. ఆయన ముందు కానీ దగ్గర ఒక పిక్చర్ తీసి 100 కోట్లు తీసుకుంటాడు. ఏంటి మరి బన్నీ గారు ఒక 10 కోట్లు ఇస్తే ఏంటండి 25,000 ఇచ్చాడు, 25 లక్షలు ఇచ్చాడు. ఆ 25 లక్షలు 10 లక్షలు ఇచ్చాడంట. వాళ్ళు భర్త చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, ఆయన ఫ్యామిలీ లాగా వాళ్ళు, ఆమె కూడా ఫ్యామిలీ. తల్లి చనిపోయింది, పిల్లలు అనాథది, బాబు కూడా హాస్పిటల్ పాలైపోయాడు, అవభద్రతతో ఉన్నాడు. ఏముంది, ఒక 20 కోట్లు ఇస్తే ఏమైందండి? ఒక 50 కోట్లు ఇస్తే ఏమైంది? ఇవ్వాలి. మానవత్వం ఉంటే ఇవ్వాలి. ఆయన మంచి మనిషి. కోట్లు కూడా సంపాదించుకుంటారు వాళ్ళు. చిరంజీవి ఫ్యామిలీ మెగాస్టార్. దయచేసి ఆ ఫ్యామిలీకి కొద్దిగా హెల్ప్ చేయమని చెప్పండి. ఒక 50 కోట్లు ఇస్తే దేవుడు అంతకంతకి ఇస్తాడు. ఒక 50 కోట్లు ఇచ్చానుకో దేవుడు, నీకు ఇంకా 150 కోట్లు ఇస్తాడు దేవుడు. దయచేసి మరి నా మాట ఆలకించి బన్నీ గారికి చెప్తాను, ఆమెకు ఒక 50 కోట్లు కానీ ఇష్టం, ఒక 50 కోట్లు ఇస్తే జీవితాంతం మీరు ఒక మంచి లైఫ్ మీద ఉన్నత స్థితిలో మీరు ఇంకా కోటీశ్వరులు అయిపోతున్నారు. మరి కోటితో పోయేదాన్ని కోటితో పోయేదాన్ని ఒక పిక్చర్ తీసి 100 కోట్లు తీసుకుంటున్నావే, ఒక 50 కోట్లు ఇస్తే ఏమైంది? నీకు నష్టం కాదు కదా. దేవుడు నీకు అంతకంత ఇస్తాడు. దయచేసి మరి నేను చెప్తున్నాను మీకు, దయచేసి ఆ 50 కోట్లు ఇచ్చేసి మీరు తప్పుకోండి, ఏ గొడవ లేకుండా. అభిమాని చనిపోతే కనీసం పలకరించడానికి కూడా వెళ్ళలేదు. ఆమె చనిపోతే పలకరించడానికి కూడా వెళ్ళలేదు. అదే నీ భార్య ఏదైనా జరిగిందనుకో అనకూడదు. నీ భార్య జరిగితే మొత్తం పులవమని అంటావే. నీ ఫ్యామిలీలాగా నువ్వు అర్థం చేసుకో. ఆమె కూడా ఒక అక్క అనుకో, ఒక చెల్లి అనుకో. దయచేసి ఆమెకి కొద్దిగా హెల్ప్ చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. బన్నీ గారు, రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. ఆయన కరెక్ట్ మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారు కూడా న్యాయంగా మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారు హెల్ప్ చేయమని చెప్పాడు. ప్రతి కుటుంబం అందరికీ హెల్ప్ చేయనని చెప్తున్నారు. నువ్వు బెర్రగా ఉంటే ఎట్లాగా, అది చాలా తప్పండి. బన్నీ గారు మగ ఫ్యామిలీ కూడా చెప్తాను. చిరంజీవి గారు కూడా
మీ అల్లుడే కదా, మీరు చెప్పండి, మీరు పెద్దవారు కాబట్టి మీరు చెప్పేసేసి అది 50 కోట్లు చేసి సెటిల్మెంట్ చేసుకోండి. అల్లు అర్జున్ ఒక రోజు నైట్ జైలుకి వెళ్ళి వస్తే సినీ ఇండస్ట్రీస్ మొత్తం కూడా అతని ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంతమంది ఒక్కరోజు నువ్వు జైల్లో ఉంటే అంతమంది సెలబ్రేషన్ అంతమంది వచ్చారు, రాజకీయ నాయకులు కూడా అందరూ వచ్చారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక పేద పాప అమ్మాయి నీ గురించే వెళ్ళింది, తొక్కలో చనిపోయింది అమ్మాయికి మీరు హెల్ప్ చేయాలండి. దయచేసి నా మాటను మీరు ఆలోచించి మీరు హెల్ప్ చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై స్పందించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపైన స్పందించారు. ఓటుతో పోయేదాన్ని గొడ్ల వరకు తెస్తున్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటారు. మీరేమో కరెక్ట్, ఇది నిజమే. సినిమా వాళ్ళనే అహంకారం, వాళ్ళకి అహంకారమే దెబ్బ కొట్టు. అదే కొద్దిగా ఇది ఉండాలి కదా, మరి మనిషి చచ్చిపోతే చూడాలి కదా, వాళ్ళని చూడకోకుండా వెళ్ళిపోతే హీరోని సినిమా చూసి వెళ్ళిపోతే సరిపోతుంది. సాధన కనీసం వెళ్ళి పలకరించాలి కదా. ఒక అభిమాని చనిపోయినప్పుడు వెళ్ళి పరామర్శించలేదు నువ్వు? ఏ అభిమాని? అల్లు అర్జున్ గారు అభిమానే కదా చనిపోయింది, పరామర్శించలేదు వెళ్ళి అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. అభిమాని అవును, చచ్చిపోయిన వాళ్ళు అభిమానం అంటేనే సినిమాకి వెళ్ళింది మొదటిసారి. అభిమానం ఉంటేనే కదా సినిమాకి వెళ్ళేది. మరి పలకరించలేదు నిజమే కదా, అది వాస్తవమే కదా. మరి కాదని ఎవరు ఉంటారు? పలకరించాలిగా. అది పెద్ద హీరోనే అదో పోజు దొబ్బాడు, అది ఏమైంది? అలా ఉండదు. మన వల్లే కదా, వాళ్ళంత హీరోలు వేయాలంటే ఎవరో మన వల్లే కదా, మీకు వల్లే కదా. అది గుర్తించాలి. ఏమన్నా సంపాదించేసరికి కోలుకు ఎక్కుతుంది అహంకారం అని అట్లా ఉంటారు. ఏదో దేవుళ్ళగా ఫీల్ అయిపోతారు. పవన్ కళ్యాణ్ గారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై స్పందించారు. మీరేమంటారు సార్? అదే కరెక్ట్గానే మాట్లాడాడు, బాగానే మాట్లాడాడు. బాగా చెప్పడం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం బాగానే పద్ధతి. అది వాడు వాళ్ళ తప్పది. ఎవరిది? అర్జున్ది, అల్లు అర్జున్ది. ఎందుకంటే అంతమంది జనంలో అతను రాకూడదు థియేటర్కి, వచ్చి ఒక ప్రాణం బాగొట్టాడు. చాలా తప్పది. ఓటుతో పోయేదాన్ని గొడ్ల వరకు మరి అంతే కదా. అదేదో ఫస్ట్లోనే వెంబడే వెళ్ళి తప్పైపోయింది హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఏదో మంచిగా అతను మాటలు చెప్పి వెళ్ళిపోతే వాళ్ళు ఆనందపడేవాళ్ళు. అది యూనిట్ మొత్తం ఆడొక్కడే కాదు, తన నిర్మాత వెళ్తే అప్పుడు ఎవరు మాట్లాడరు కదా. రేవంత్ రెడ్డి చేసింది కూడా కరెక్టే. అభిమాని చనిపోతే పలకరించడానికి వెళ్ళలేదు, డైరెక్టర్స్ వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట. ఎవరు చచ్చిపోతే అభిమాని అల్లు అర్జున్ అభిమాని చనిపోయింది కదా. అవును, వెళ్ళలేదుగా. మరి అది తప్పు పెడుతున్నారు అందరూ, అందరూ అంటున్నారు అభిమాని చచ్చిపోతే వెళ్ళలేదు అక్కడికి. ఏదో కారు ఎక్కేట ఊపితే పెద్ద తప్పు కదా. అసలు వెళ్ళకూడదు థియేటర్ దగ్గరికి, వెళ్ళకూడదు. నువ్వు 4 రోజుల వరకు సినిమా రిలీజ్ అయినాక 4 రోజుల వరకు వెళ్ళకూడదు థియేటర్ దగ్గరికి. హీరో అయినా సరే ఆ జనం అందరూ టికెట్లు పెట్టుకొని వచ్చి అక్కడ చచ్చిపోవడానికి తప్పు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్కి కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక రోజు జైలుకి వెళ్ళి వచ్చి రాగానే మరి అంతమంది ఎందుకు వెళ్తున్నారు వాడి దగ్గరికి? వాడి ఇంటికి వెళ్ళి పరిశోధన చేస్తున్నారు. ఎందుకు అదే చేయాలి? హాస్పిటల్కి వెళ్ళి చూడొచ్చుగా. వాడు అడిగిన తప్పులేదు కదా, రేవంత్ రెడ్డి అడిగిన తప్పులేదు కదా. మరి అంతమంది నిర్మాతలు వాడి ఇంటికి క్యూ కట్టారు. అదే హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్లోడు చూడొచ్చుగా, తల్లి లేని పిల్లోడు. మన పవన్ కళ్యాణ్ గారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై స్పందించారు. ఓటుతో పోయేదాన్ని గొడ్డ వరకు తెచ్చుకున్నారని చెప్పేసి. అది మనకి సంబంధించింది కాదండి, అది తెలంగాణకి సంబంధించింది. వాళ్ళు చూసుకోవాలి, మనం ఏం మాట్లాడలేం దాని గురించి. ఏదైనా మరి వాళ్ళు పెద్దవాళ్ళు అంతా నిర్ణయించుకుంటారు. మనం ఏం చెప్పడానికి వీల్లేదు. మన స్టేట్ కాదు, మనం దాని గురించి మాట్లాడకూడదు. అంటే అభిమాని చనిపోతే పలకరించడానికి వెళ్ళలేదు ఆ డైరెక్టర్స్ కానీ హీరో కానీ? పలకరించడానికి వెళ్ళాలి. మరి అంత ఎదురైనప్పుడు కూడా మరి డిఎస్పీ వెళ్ళి ఇలాగా తొక్కిసలాట్లో ఇలా చనిపోయారు అని అంటున్నప్పుడు మరి ఆయన కూడా స్పందించలేదని అంటున్నారు. నాకేమో మరి నాకు తెలీదు, నాకు ఎవరు చెప్పలేదనేమో ఈయన అంటున్నారు. మరి ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు.